అంతిమ దైవ గ్రంథం ఖురాన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 7. كيف يكون للمشركين عهد عند الله وعند رسوله إلا الذين عاهدتم عند المسجد الحرام فما استقاموا لهم فاستقيموا لهم إن الله يحب المتقين. ఆయత్ నంబర్ 7. అల్లా వద్ద ఆయన ప్రవక్త వద్ద ముష్రికులకు ఒప్పందం ఎలా సాధ్యం? అయితే మీరు మజీద్ హరాం దగ్గర ఎవరితో ఒప్పందం చేసుకున్నారో వారు మీ ఒప్పందానికి కట్టుబడి ఉన్నంత వరకు మీరు కూడా వారి ఒప్పందాన్ని గౌరవించండి. నిశ్చయముగా అల్లాహ్ భయభక్తులు గల వారిని ప్రేమిస్తాడు. 14. ప్రస్తుతం ఏ ముష్రికులైతే మీతో ఒప్పందాన్ని పాటిస్తున్నారో వారితో తప్ప మరెవరితోనూ మీకు ఇక మీదట ఒప్పందం లేదు. 15. అంటే వాగ్దానాన్ని నిలబెట్టుకునే అలవాటు అల్లాహ్ దృష్టిలో ఎంతో ఇష్టకరమైనది. అందుకే వ్యవహారం చేసేటప్పుడు ఆచి తూచి అడుగు వేయడం అవసరం. ఆయత్ నంబర్ 8. كيف وإن يظهروا عليكم لا يرقبوا فيكم إلا ولا ذمة يرضونكم بأفواههم وتأبى قلوبهم وأكثرهم فاسقون. ఆయత్ నంబర్ 8. వారి వాగ్దానాలు ఏ మేరకు నమ్మశక్యం? మీపై వారికి ఏ కాస్త ఆధిక్యత లభించినా వారు మీ విషయంలో ఏ బంధుత్వాన్ని ఏ ఒడంబడికను ఖాతరు చెయ్యరు. వారు తమ నోటి మాటలతో మిమ్మల్ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారి హృదయాలు మాత్రం ఎంతకీ అంగీకరించడం లేదు. వారిలో అత్యధికులు అవిధేయులు. 16. ముష్రికులు చెప్పేవన్నీ కల్లబొల్లి కబుర్లే. వారి వ్యవహారం గోడ మీది పిల్లివాటం. తాము బలంగా ఉన్నామని భావించినప్పుడు వారు అదను చూసి వెన్నుపోటు పొడుస్తారు. బంధుత్వ సంబంధాలను సైతం ఖాతరు చేయరు. ఒప్పందాలను గౌరవించాలన్న ధ్యాస కూడా వారికి ఉండదు. కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతుల దృష్టిలో ఇంతకు ముందు వచ్చిన ఆయతు ముష్రికులను ఉద్దేశించి చెప్పబడింది. కాగా ఈ ఆయతులో యూదుల గురించి ప్రస్తావన ఉంది. ఎందుకంటే అల్లాహ్ ఇక్కడ ఆయతులను కొద్దిపాటి మూల్యానికి అమ్మేశారని చెప్పాడు. ఈ విధంగా దైవ వచనాలను అమ్ముకునే అలవాటు యూదులకే ఉంది. ఆయత్ నంబర్ 9. اشتروا بآيات الله ثمنا قليلا فصدوا عن سبيله إنهم ساء ما كانوا يعملون. ఆయత్ నంబర్ 9. వారు అల్లాహ్ వాక్కులను అతి స్వల్పమైన ధరకు అమ్మేశారు. ఆయన మార్గం నుంచి ప్రజలను ఆపారు. వారి చేష్టలు బహు చెడ్డవి. ఆయత్ నంబర్ 10. لا يرقبون في مؤمن إلا ولا ذمة وأولئك هم المعتدون. ఆయత్ నంబర్ 10. ఏ ముస్లిం విషయంలోనూ వారు బంధుత్వ సంబంధాలను ఒప్పంద మర్యాదలను ఏమాత్రం ఖాతరు చేయరు. హద్దులు మీరే వారు వీరే. 17. పదే పదే ఈ ద్రోహబుద్ధిని గురించి ప్రస్తావించడం వెనుక గల ముఖ్యోద్దేశం ముష్రికుల యూదుల హృదయాలలో ఇస్లాం పట్ల గల ద్వేషాన్ని వైరభావాన్ని బట్టబయలు చేయటమే. ఆయత్ నంబర్ 11. فإن تابوا وأقاموا الصلاة وآتوا الزكاة فإخوانكم في الدين ونفصل الآيات لقوم يعلمون. ఆయత్ నంబర్ 11. ఇప్పటికైనా వారు పశ్చాత్తాపం చెంది నమాజును నెలకొల్పుతూ జకాతును విధిగా చెల్లించడం మొదలెడితే వారు మీ ధార్మిక సోదరులే.
తెలిసిన వారి కోసం మేము మా ఆయుతులను ఈ విధంగా విడమరిచి చెబుతున్నాము. 18 తౌహీద్ దేవుని ఏకత్వము, రిసాలత్ దైవ దౌత్యమును అంగీకరించిన పిదప ఇస్లాంలో అత్యంత కీలకమైన అంశం నమాజ్. ఇది అల్లా హక్కు. ఆరాధనకు సంబంధించిన పలు కోణాలు ఇందులో ఉన్నాయి. అందరితో కలిసి పంక్తులు తీరి నిలబడడం, వంగడం, సాష్టాంగపడడం, దీనాతిదీనంగా దైవానికి విన్నపాలు చేసుకోవడం, దైవ నామస్మరణ చేయడం, దాసుడు తన అసక్తతను దీనస్థితిని తెలుపుకోవడం, క్షమాభిక్షకై వేడుకోవడం, సన్మార్గం చూపమని ప్రార్థించడం ఇవన్నీ ఆరాధనలోని ముఖ్యాంశాలే. ఇవన్నీ అల్లా కొరకే ప్రత్యేకించబడాలి. నమాజు తరువాత రెండవ అంశం విధి, జకాత్. అందులో దైవారాధనతో పాటు దాసుల హక్కులు కూడా ఇమిడి ఉన్నాయి. జకాతును విధిగా చెల్లించడం వల్ల ఎన్నో సామాజిక ఆర్థిక సమస్యలు పరిష్కృతం అవుతాయి. ఆయా జాతుల తెగల ప్రాంతాలలోని అగత్యపరులు, నిరుపేదలు, వికలాంగులు లబ్ధి పొందుతారు. అందుకే కలమయే షహాదత్ సాక్ష్యవచనం తరువాత ఇస్లాంలో ఈ రెండు ఆరాధనలకు పెద్దపీట వేయబడింది. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్తయని ప్రజలు సాక్ష్యం ఇచ్చే వరకు, నమాజ్ను నెలకొల్పి జకాతును ఇచ్చే వరకు వారితో పోరాడవలసిందిగా నాకు ఆజ్ఞాపించబడింది. సహీ బుఖారీ కితాబుల్ ఈమాన్, ముస్లిం కితాబుల్ ఈమాన్. ఎవరు జకాతును చెల్లించరో వారి నమాజే కాదు అని హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు తఆలా అన్హు చెప్పారు.